ఈరోజు మా ఇంట్లో కుండలో ముడి బియ్యం ఉల్లిపాయలు నైటు పెట్టి మట్టి కుండలో వేసుకున్నాము. ఇగో చాలా ఉండి సరిపోతున్నాను. నేను వేసుకునే దాని సరిపోదు. నేను డౌట్ వచ్చింది. నువ్వు కుండలో పెట్టిరా ఎక్కువ. ఫ్రెండ్స్, మేము ఢిల్లీ షూటింగ్ వెళ్ళి వచ్చాము. అక్కడ ఈ వాతావరణం మాకు దొరకలేదు. 10 రోజులు నార్త్ ఫుడ్ ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పెరుగన్నం తినాలనుకున్నాం అనమాట. ఇక పెరుగన్నం ఈ కుండలో కలుపుకొని పెరుగన్నం తింటుంటే ఎలా ఉంది? పర్లేదు, కొద్దిగా కావాలి నీకు. బాబా దాంట్లో చాలా మిగిలింది తింటుంటాడు. దగ్గర పెట్టు కుండలోనే తింటున్నాను. అన్నం తింటా, టిఫన్ తింటూ పొద్దున్న రాగి ముద్దతోటి బియ్యం ఉల్లిపాయలు నానబెట్టి కుండలో నానబెట్టి సేవ్ చేశారు. మనకు తింటా ఉన్నాం మాన కొద్దిగా గుర్తున్నారా? ఎన్ని తిన్నా, ఎన్ని వెరైటీస్ ఉందా కూర్చోవచ్చురా పర్లేదా. మనకు నచ్చిన వెరైటీస్ ఉన్నప్పుడు తినేటప్పుడు ఉండవు. కిక్కు వేరే ఉంటుంది. ముందుగా రాశాను కొంచెం దగ్గర వాడు మాట్లాడుతున్న వాడు నా పెడతాను. కూర్చో బాగుంది, కూర్చో. ఎందుకల్లా జైల్లో కూర్చో. ఎండాకాలం దాన్ని కొంచెం కూల్ ఫుడ్ తిన్నారనుకోండి, కొంచెం కూల్గా ఉంటాం మనం. సమ్మర్ అట్లీస్ట్ ఇట్లా పెరుగన్నం అనేది సమ్మర్ సీజన్ అట్లీస్ట్ 2 నెలలు కానీ ఏప్రిల్ మే అనేది మెయిన్ చేయగలిగారు అనుకోండి, చాలా మంచిది. చలికాలంలో తినాలనుకుంటే ఇక పొద్దున్న పెరుగన్నం తినలేరు అనుకో. అంటే దానివల్ల మార్నింగ్ వాటర్ తగ్గుద్ది. బాటలు అండి, ఎందుకు స్టీల్ బాటలు ఏమైనా వచ్చాను ఇవి పెడతారు ఎందుకు? ఏమైంది? ఊళ్ళో మేము ఒక 35-45 సంవత్సరాలు ఇప్పుడు ఊళ్ళో కుప్పలు కొట్టడానికి వెళ్ళినప్పుడు పొద్దున్న 6 గంటలకి పెరుగన్నం తెచ్చేవాళ్ళు. పొద్దున్న పెరుగన్నం తిని ఎండాకాలం కుప్పలు కొట్టేవాళ్ళు. అంత వెండి గడ్డి అంత ఏడిలో కూడా ఈ పెరుగన్నం చల్లగా ఉండేదన్నమాట. అందుకని మిత్రులారా, ఈ పెరుగన్నం చాలా అద్భుతమైంది. వారానికి 2 రోజులు ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.